ఆరోపణ. ఆ ఆరోపణను నిగ్గుదేల్చవలసినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉన్నది. పవిత్రతను కాపాడాలా అని ఘోషించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరింతగా దీని మీద శ్రద్ధ వహించాల్సినటువంటి పని ఉన్నది. మీ కూటమి పాలన ఏ రకంగా ఉంది, బ్రాందీ షాపుల వ్యవహారం ఏ రకంగా ఉన్నదని మీ పార్టీకే సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు నిన్న కొల్లిపర శ్రీనివాసరావు గారని వాళ్ళ నియోజకవర్గంలో 4 బ్రాందీ షాపులు ఉంటే 40 బెల్ట్ షాపులు ఉన్నాయని ఆ శాసనసభ్యుడే నేరుగా బయటికి వచ్చి ప్రదర్శిస్తున్నారో ఇది బెల్ట్ షాపు అని. అంటే ఎంత దారుణంగా ఉన్నది మీ పాలనలో. మీరేమో నాణ్యమైన మద్యం ఇస్తున్నాము అని మాటలు చెప్పి ప్రజలందరినీ తాగుబోతులు చేయించేటువంటి కార్యక్రమం ఉద్యమ రూపంలో చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా సరైనటువంటి చర్య కాదు. మరీ ముఖ్యంగా దేవదేవుడు వెలిసినటువంటి తిరుపతిలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా విననటువంటి పరిస్థితి మాకెవరికి కూడా. చిన్నతనం నుంచి కూడా తిరుపతిలో ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా రెస్టారెంట్లు లేదా హోటళ్ళు ఉన్నాయన్నటువంటి ఎప్పుడు కూడా వినలేదు, కనలేదు. మొదటిసారిగా తిరుపతిలో అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని వీరదండాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో రోజులలో తిరుపతిలోనే ఈ రకంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిల పట్ల అసభ్యకరమైనటువంటి చర్యలు, అమ్మాయిలతో డ్యాన్సులు, ఈ డీజే సౌండ్లు ఇవన్నీ కూడా తీవ్ర కలతలకు గురి చేస్తున్నాయి. ఆక్షేపించవలసినటువంటి అవసరం ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆలోచించాలి. తిరుపతిలో ఒక దుష్ట సంస్కృతికి బీజాలు పడినాయి. ఈ బీజాలను వెంటనే మనం పెకలించి వేయాలా. పోలీసు అధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు, అలాగే ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వార్త వచ్చిన తర్వాత స్పందించడం కాదు, ఇలాంటి ఏదైనా అసాంఘిక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిఘాను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున బ్రాందీ షాపులు విచ్చలవిడిగా తెలుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఎక్సైజ్ అధికారికి తెలుసును. ప్రతి ఎక్సైజ్ అధికారి కనుసన్నలలోనే తిరుపతిలో 7 గంటలకే ఉదయం బ్రాందీ షాపులు తెరుస్తున్నారు, 12 గంటలకు రాత్రులు మూస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలసింది. ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా జరపడం ఆపేశారు. తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు, ఇలాంటి కల్చర్ మనం అనుమతించకూడదు, అర్ధరాత్రులు ఈ రకంగా పిల్లలందరూ కూడా కలిసి వేడుకల పేరుతో అసభ్యకరమైనటువంటి చేష్టలు చేయకూడదు అని. అలాంటిది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా వాళ్లకు కావలసినటువంటి వ్యక్తులే ఈ రకంగా చేయడం చంద్రబాబు గారికి తీరని మచ్చ చేసినటువంటి వాళ్ళు అవుతారు. చంద్రబాబు గారు దీనిని దృష్టి సారించాలా. మీకు చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలా. అంటే మీరు చేయడం లేదు, మీ ఆదేశాలు లేవని అనుకొని నేను చెప్తున్నటువంటి మాట. మరి మీ ఆదేశానుసారమే చేస్తే ఇక దేవుడే దిక్కు. ఎందువల్లంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రతి బ్రాందీ షాపు అనుకొని ఒక బారు వెలిసింది అంటే మీకు తెలియకుండా జరుగుతోంది తతంగమంతా అంటే ఎవరు నమ్మలేనటువంటి విషయం. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అనే సామెతకు అనుగుణంగా ఉన్నాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. తిరుపతిలో ఈ పవిత్రతను కాపాడండి, ఈ నగరం యొక్క విశిష్టతను కాపాడండి. ఇది మీ ఊరు అని మీరు రోజు చెప్పుకుంటూ ఉంటారు. మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటూ ఉంటారు. మీ ఊరిలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను, అమ్మవారి పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద మొట్టమొదట మీ మీద ఉన్నది. ఎందువల్లంటే ఈ రాష్ట్ర ప్రథమ వ్యక్తి మీరు, అధికారం అంతా కూడా మీ చేతుల్లో ఉంది. మీరు కన్ను తెరిస్తే ఈ షాపులన్నీ కూడా
చట్ట ప్రకారం ఏ సమయానికి తెరుచుకోవాలనో ఆ సమయానికి తెరుచుకుంటాయి, ఏ సమయానికి మూసేయాలనో ఆ సమయానికి మూసుకొని ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా వాటిల తలుపులు తెరిచారు, మీరు కన్నులు మూశారు. మీరు కన్నులు మూయటం కారణంగానే ఈ బ్రాందీ షాపులు, మాదక ద్రవ్యాలు అమ్మేటువంటి రెస్టారెంట్ల తలుపులు బాగా తెరుచుకొని ఈ రకంగా అశ్లీల చట్ట వ్యతిరేక విశృంఖల కార్యక్రమాలన్నీ కూడా పవిత్రమైన నగరంలో జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక ఉద్యమ రూపం తీసుకుంటుంది అని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మీరు కూటమి అధికారంలోకి రాకముందు తిరుపతిలో ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా తిరుపతిలో పరిస్థితులు ఉన్నాయి. మీరు ఆ రోజున మా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు 100 రెట్లు ఎక్కువగా కూటమి పాలనలో అన్యాయాలు జరుగుతున్నా కూడా మీ సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి నూతన పీఠాధిపతి వర్యులైనటువంటి మీరు స్పందించకపోతే మహాపరాధం అవుతుంది, చాలా తప్పిదం అవుతుంది, సనాతన ధర్మానికే విఘాతం కలుగుతుంది. కనుక మీరు వెంటనే మీ దండాన్ని బయటికి తీయవలసినటువంటి అవసరం ఉన్నదని పవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.